నేషనల్ రైల్ మ్యూజియం. హాయ్, హలో, మీ కిషోర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కొత్త కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇది ఈరోజు న్యూఢిల్లీలో చాణక్యపూర్లో ఉన్న రైల్ మ్యూజియంలోకి మనం ఈరోజు ఎంటర్ అయ్యి చూద్దాం. అదిగో రైల్ మ్యూజియం బోర్డు. ఇది ఢిల్లీలో యాంబసీ ఏరియాలో ఉందండి. ఇది రైల్ మ్యూజియం అవుట్ సైడ్ కార్ పార్కింగ్. ఈ పక్కన కొన్ని బొమ్మలు అయితే గీశారు. ఫస్ట్ స్టీమ్ లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా 1895 అంటండి. ఇది దీని తర్వాత డీజిల్ ఇంజన్ ఎవల్యూషన్ ఆఫ్ ఇంజన్స్ అని చెప్పేసి ఒకటి తీశారు. తర్వాత ఎలక్ట్రిక్ ఇంజన్, వందే భారత్. తర్వాత పార్సల్ సర్వీస్, గూడ్స్ ట్రైన్. డైమండ్ క్రాసింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఫ్రమ్ వేర్ ట్రైన్స్ గో టు ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఇదిగోండి, పిల్లలు ఎవరో విజిట్కి వచ్చారు మ్యూజియంకి. పార్కింగ్. నేషనల్ రైల్ మ్యూజియం. ఇది టైమింగ్స్ అండి. మండే క్లోజ్డ్, టికెట్స్ ఎంట్రీ ఛార్జ్. ఎంట్రీ 50 రూపీస్, జాయ్ ట్రైన్కి 20 రూపీస్, టాయ్ ట్రైన్కి 100. వీకెండ్ అండ్ గవర్నమెంట్ హాలిడేస్, వీక్ డేస్ టికెట్ ఛార్జెస్ వేరే ఉన్నాయండి. టైమింగ్స్ వచ్చేసి 10 to 5. లాస్ట్ రౌండ్ ఆఫ్ జాయ్ అండ్ టాయ్ ట్రైన్ 16:45. ఇది టికెట్ అయితే తీసుకుందామండి. ఇక్కడ ఇది టికెట్ కౌంటర్. ఇదండి, ఇది కార్ పార్కింగ్. టికెట్ అయితే తీసుకుందామండి. MTR నెంబర్ 2 అండి. ఇది ట్రైన్ స్టీమ్ లోకోమోటివ్ MTR 2, ఒరిజినల్లీ బిల్ట్ ఫర్ ది Karachi port, trust by the British firm of Dick Care and Co. in 1910. This beautiful 216-inch locomotive with an oversized chimney also worked at the Marla Timber Depot from 1917 to 1922, after which it is finally brought to the Creosoting plant at దిల్వానా ఆన్ ది నార్థరన్ రైల్వే. ఇదండి. దీని తర్వాత ఇది అప్పట్లో రైలు చక్రాలు ఎలా ఉన్నాయి అన్నది ఒక డిస్ప్లే బోర్డు అయితే కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట అండి. నేషనల్ రైల్ మ్యూజియం టోటల్ వచ్చేసి 11 acres. ఇది మొత్తం 11 acresలో మొత్తం. ఇది ఈ సైడ్ భూటాన్ ఎంబసీ ఉంది. ప్లేస్ వీల్ కోచెస్, మ్యూజియం జంక్షన్, ఆడిటోరియం. ఇదిగోండి, నెక్స్ట్ బోర్డులో స్టీమ్ లోకో BNR N class
కారాట్ EM 922 NWR. మొత్తం ఓల్డ్ ట్రైన్స్ అయితే 1899, 1876, 1914 ట్రైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది ఈ ఫ్రంట్ ఎంట్రన్స్. ఇది మ్యూజియం, నేషనల్ రైల్ మ్యూజియం. 1971 అక్టోబర్ 7న అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వివి గిరి దీనికైతే శంకుస్థాపన చేశారండి. ఇది భారతదేశంలో మొట్టమొదటి రవాణా మ్యూజియంగా దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి రైల్వే ట్రాన్స్పోర్ట్ మ్యూజియం అని పేరు పెట్టారు. ఈ మ్యూజియం ఫిబ్రవరి 1, 1977 అప్పటి గౌరవనీయులైన రైల్వే మంత్రి శ్రీ కమలపతి త్రిపాఠి ప్రారంభించారు. మరి ప్రజల కోసం అయితే మాత్రం ఈ మ్యూజియం 1995 అక్టోబర్ నుంచి నేషనల్ రైల్ మ్యూజియంగా పేరు మార్చారు దీనికి. ఇది మొత్తం టోటల్గా 11 ఎకర్స్లో ఉందండి మొత్తం ఇదైతే. ఇది లోపల చూసేద్దాం వెళ్ళి. ఇదిగోండి పిల్లల చిత్రపటాలతో అందంగా దీన్ని అయితే ఇచ్చేసి నిర్మించారు. ఇదిగోండి అవుట్డోర్ ఎగ్జిబిట్స్ ఏమేమి ఇక్కడ ఉన్నాయో: ఆడిటోరియము, ఇండోర్ గ్యాలరీ, సువెనియర్ షాప్, ఫుడ్ ట్రాక్, అవుట్డోర్ ఎగ్జిబిట్స్, జాయ్ ట్రైన్, టాయ్ ట్రైన్, మ్యూజియం, ఫౌంటైన్ ఉన్నాయండి ఇక్కడ. ఇది జాన్ మోరిస్ ఫైర్ ఇంజిన్ 1914లో ఫైర్ ఇంజిన్. వీటి మీద ఎక్కితే 500 రూపాయలు ఫైన్ అయితే విధించారు. దీని లోపలే ఉన్నాయో చూద్దామండి. లోపలికి నాట్ అలౌడ్ అంటండి. అది ఆడిటోరియం అండి. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంటే పక్కన ఇక్కడ రైల్వే బోగిల్లో ఏవో పెట్టారండి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో. वीडियो कर सकते हैं ना।
ये आपका ऑफिस है? हमारा ऑफिस अच्छा, ऑफिस भी रेलवे तरफ से? ओके, एक बार बाहर से दिखाता हूँ बस। ओके भाई, थैंक यू। एडमिनिस्ट्रेटिव ब्लॉक भी ऐसे बनाया इन्होंने రైలు की तरफ। అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా రైలు ఆకారంలో తయారు చేసుకున్నారండి। ఆఫీస్ రూమ్స్ చూశారు కదా, బాగుంది, వెరైటీగా ఉంది। మన ఆఫీస్ రూముల సైడ్ అయితే వచ్చేయడం జరిగింది అటు పక్క నుంచి। ఇది ఆడిటోరియం। డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్। నేషనల్ రైల్ మ్యూజియం చాణక్యపురి అని రాసిందండి అక్కడ। చూద్దాం అక్కడ దాకా వెళ్ళి। అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయితే చూడడం జరిగింది, వెరైటీగా ఉంది, మనకు తెలియకుండా వెళ్ళినా కానీ। నేషనల్ రైల్ మ్యూజియం చాణక్యపురి, న్యూఢిల్లీ। ఇదిగో నేషనల్ రైల్ మ్యూజియం, అందులోకి వెళ్దామండి ఇప్పుడు। నేషనల్ రైల్ మ్యూజియం, అది జాయ్ ఎక్స్ప్రెస్ ట్రైన్। अच्छा, फिर वो दिखाने के लिए नहीं, वो थोड़ा बहुत छोटा सा। మ్యూజియం లోపలికి, ఈ నేషనల్ రైల్ మ్యూజియం లోపలికి అయితే వీడియోగ్రఫీ అలౌ లేదంటండి। ఈ బయట ఇంజిన్స్ అవి ఉన్నాయంటే, ఇదిగోండి ఫుడ్కి సంబంధించి ఉంది బయట, అప్పుడు వాడిన ఇంజిన్స్ అవి అయితే ఉన్నాయి। ఆ ఇంజిన్స్ అయితే మనం చూద్దామండి। మొత్తం 11 ఎకర్స్లో ఇది ఇచ్చడం అయితే జరిగింది। ఇదిగోండి NWR 707 ఇంజన్। రైల్వే కంట్రోలింగ్స్ అండి ఇవి, సిగ్నలింగ్ అప్పట్లో। इधर ही जाना है अभी। ఇంజన్ 707 ఇంజన్ అండి ఇది। O&RR ట్రైన్ అప్పట్లో।
ఫెనిక్స్. ప్రతి ఇంజన్ గురించి ఇక్కడ రాశారండి. ఎన్డబ్ల్యూఆర్ లోకోమోటివ్. ఇది ఎన్డబ్ల్యూఆర్ 922 అండి. దాని గురించి అక్కడ రాయడం అయితే జరిగింది. అప్పట్లో చక్రాలు చూడండి ఎంత ఉన్నాయో. అప్పట్లో ఇంజన్స్, బోగీస్. ఇదిగోండి, ఇదైతే రెండు వైపులా కవర్ చేసింది. అప్పట్లో క్రేన్స్. వీటి మీద ఎక్కకూడదండి, ఎక్కితే ఫైన్. ఇదిగోండి, అప్పట్లో జంతువుల్ని ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ చేసేవారు. ఇది పిల్లలకి చాలా బాగుంటుందండి. లిఫ్టర్ అండి అది, ఇంజన్ కమ్ లిఫ్టర్. అప్పట్లో బోగీలు. క్రేన్ ఇంజన్ అండి అది. అన్నిటి గురించి అయితే క్లియర్గా రాయడం జరిగింది ఇక్కడ. ఇది క్రేన్ ఇంజిన్ అండి. ఇది కెపాసిటీ 65 టన్ అంటండి దీన్ని. ఇదిగోండి, అప్పట్లో ఓల్డ్ స్లీపర్ కోచ్. ఎలక్ట్రికల్ కోచ్ ఇదో మోడల్. స్టార్టింగ్ నుంచి అన్ని మోడల్ ఇంజిన్స్ అయితే और कहाँ तक है इधर? फिर वापस इधर ही आना है? अच्छा,
ఓకే. ఇదిగోండి ఎలక్ట్రికల్ ఇంజిన్స్. చిన్న ట్రాక్లు అయితే వేయడం జరిగిందండి ఇక్కడ, చిన్న చిన్న ట్రాక్లు. అటుపక్క చూద్దామండి, అది బ్రిడ్జిల మీద చిన్న చిన్న ట్రాక్లు అయితే తయారు చేశారు. ఇది మూవింగ్ ట్రాక్ అనుకుంటాండి, రౌండ్గా తిరిగి టైప్ మూవింగ్ ట్రాక్ ఇది. ఇదిగోండి దీనికి అలా పట్టాలకి మొత్తం రౌండ్ మూవింగ్ ట్రాక్ ఇది. ఇదిగోండి చిన్నవి అయితే తయారు చేశారు, చిన్న చిన్న పట్టాలతోటి. పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఇది కొంచెం చిన్న చిన్న ట్రాక్స్, గ్లాసుల్లో నిర్మించారు. టాయ్ ట్రాక్ అనమాట అండి ఇది, చూస్తున్నారు కదా. బ్రిడ్జెస్ టాయ్ ట్రాక్ లాగా చూపించడానికి పిల్లలకి ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఇదిగోండి ఇంజన్ లోపల. అప్పట్లో బొగ్గుతో నడిచే ఇంజన్ అండి ఇది. ఆ మధ్యలో హోల్లోకి బొగ్గు వేసుకుంటే మండుతూ నడిచేది ఇది. స్మాల్ ట్రాక్స్, స్టేషన్స్ కూడా నిర్మించారు స్మాల్ ట్రాక్స్ దగ్గర. ఓల్డ్ స్టేషన్ అట్మాస్ఫియర్ ఎలా ఉండేది. స్టేషన్ పేరు కునూర్. సిగ్నలింగ్ ఇందులో చూడండి, సిగ్నలింగ్ వ్యవస్థ ఎలా ఉండేది. అది కూడా రైల్వే స్టేషన్, గుణ రైల్వే స్టేషన్. బ్రిడ్జిల మీద ఎలా ఉండేది. కమల్ మందిర్, లోటస్ టెంపుల్ కూడా మనకి ఇక్కడ నిర్మించారు. నెక్స్ట్ స్టేషన్ ఢిల్లీ స్టేషన్. ఇదివరకు ఎలా ఉండేదో ఢిల్లీ స్టేషన్ కూడా ఇందులో ఉంది. ఇది ట్రైన్ గ్యారేజ్.
సిగ్నలింగ్ అండి ఇది. ఇదిగోండి ఇది రైల్వే గేట్. ఇదిగోండి ఇదో మోడల్ ట్రైన్. ఇదో బోగి. బోగికి ముందు ఇంజను. ఎసర్గల్ డైనింగ్ కార్ అంటండి ఇది. 18 సీటర్ 8 వీల్డ్ వుడెన్ బాడీడ్ మిల్కీ వైట్ డైనింగ్ కార్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ అజ్మీర్ వర్క్షాప్ ఆఫ్ DBCI రైల్వే. ఇది డచెస్ ఆఫ్ యార్క్ అంటండి. పిల్లలకి చూపిస్తే మాత్రం నాలెడ్జ్ పరంగా కూడా చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ట్రైన్స్ ఎలా అప్గ్రేడ్ అయ్యాయి అన్నది తెలుస్తుందండి. ఇదిగోండి అప్పట్లో ఇదో భోగి. ప్రతి భోగికి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ పెట్టడం జరిగిందండి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తే మొత్తం 1 డే అయినా కూడా సరిపోదు. ఇందాక బ్యాక్ చూసిన ఈ బోగీస్ అయితే మనం బ్యాక్ చూసాము. మళ్ళీ రౌండ్ తిరిగి ఇటు పక్క వచ్చాం. ఇటు పక్క అయితే ఇదిగోండి ఇది కూడా బొగ్గుతో నడిచిదే. లోపల చూడండి కనబడుతుంది. ఇది రైల్ మ్యూజియం క్యాంటీన్ అయితే ఉంది ఇక్కడ పైకి. RMR. నీలగిరి కోచ్ అంటండి. నీలగిరి కోచ్ పరదాతో మంచి అందంగా ఉందండి. ఇదిగోండి సిట్టింగ్ ఏరియా. ఇదిగోండి ఇది టాయ్ ట్రైన్కి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. టాయ్ ట్రైన్లో మరి మొత్తం ఇంకోసారి మీకు చూపిస్తాను. మనం టాయ్ ట్రైన్ కోసం ఇక్కడైతే వెయిట్ చేద్దామండి. మొత్తం టాయ్ ట్రైన్ గురించి అయితే వెయిట్ చేయండి. టాయ్ ట్రైన్ కోసం ఇప్పుడే రౌండ్ వెళ్ళింది. మళ్ళీ టాయ్ ట్రైన్లో ఒకసారి మొత్తం అన్నీ కూడా మనం స్పీడ్గా చూసేద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. టాయ్ ట్రైన్ వచ్చే వరకు. నెక్స్ట్ సీట్ నుంచే వస్తుంది టాయ్ ట్రైన్. టాయ్ ట్రైన్ ఇప్పుడే ఒక రౌండ్ వేయడానికి వెళ్ళింది. ఆ రౌండ్ అయిపోయిన తర్వాత మనం ఈ బెంచ్ మీద అయితే వెయిట్ చేద్దామండి. అప్పటిదాకా స్టే ట్యూన్. స్టిల్ వెయిట్ అంటిల్ ట్రైన్ కమ్స్. ప్లీజ్ వెయిట్ చేస్తామండి టాయ్ ట్రైన్ కోసం. జాయ్ ట్రైన్ కమ్ జాయ్ ట్రైన్. వెయిట్ టిల్ కమ్. ట్రైన్ అయితే వస్తుందండి మ్యూజియం జంక్షన్లోకి. జాయ్ ట్రైన్.
మ్యూజియం ఎక్స్ప్రెస్ అంటండి ట్రైన్ పేరు వచ్చేసి. స్టేషన్లోకి వస్తుందండి మ్యూజియం ఎక్స్ప్రెస్. ఇందాక పిల్లలందరూ కూడా ఈ ట్రైన్ అయితే ఎక్కడం జరిగింది. జాయ్ ఎక్స్ప్రెస్ అండి లాస్ట్ కోచ్. स्कूल एलिगेंट इंटरनेशनल स्कूल कहाँ पे? फरीदाबाद। फरीदाबाद से आए हैं। वेरी गुड। कैसा है टूर? बढ़िया है। ओके। क्या नाम है तुम्हारा? सुंदरम। कौन सा स्कूल? सीवी पब्लिक स्कूल कहाँ पे? गलपा। अच्छा वेरी गुड। कौन सा क्लास में? थर्ड क्लास। अच्छा है स्कूल? खड़ा हो जाएगा तो स्कूल है। अच्छा मेरे मामा का स्कूल है। अच्छा तुम्हारे मम्मा का स्कूल है? गिर जाओगा, अंदर आ जाओ, लेटो। इधर आ, इधर बैठो नहीं तो। हाँ इधर। कैमरा है। बैठो बैठ जाओ। पूरा डिब्बा है लेते चलेगी नहीं। हाँ दो नंबर तुम्हारी चीज में ये करने की है। अभी चल रहे। अंकल मेरे को लगे वो सोने जा रहे थे भैया रे भैया यार लेने तक नहीं। बैठो बैठो। और फ्रेंड चल मैं एकदम कर रहा हूं। मैं तो उतर पे जाके वापस चढ़ भी रहूंगा। ये तो इसके अंदर आ अगर गया तेज हो गई ना तो उतर नहीं पाऊंगा। देख ये ना चढ़ भी रहूं। अरे फिर धीरे धीरे होनी चाहिए तो बढ़ जाओ। अभी इसमें भी बैठेंगे यार। हाँ ये सारे ट्रेन से पुराना ट्रेन सारे है। पुराना जो है ना इससे भी ये सारी पुराना ट्रेन है। इसमें काले लग रहे हैं। पहले जब हम कहीं जाते थे तो हाँ इसीलिए यही है। वो अभी म्यूजियम में डाल दिया। अभी पुराना हो गया ना उसके लिए म्यूजियम में डाल दिया वो दिखाने के लिए उस टाइम कैसा है ट्रेन। अभी जो इलेक्ट्रिकल ट्रेन है ना पहले तो स्टीम ट्रेन है डीजल है उसके बाद इलेक्ट्रिकल अभी आ गया। हाँ बिफोर इंडिपेंडेंस है ना वो ब्रिटिश वाला है ना उस टाइम का भी ट्रेन है इसमें है ना उसको लेके जाता है कुत्तों को। अंकल ये चलते हैं। ये अभी नहीं चलता है। ये हाँ ये तो देखने के लिए बस रखा है अभी। हेलो ये वाली बहुत पुरानी है। या बैठो बैठ के देखो देखो वो सारे ट्रेन से हाँ पुराने हैं।
अंकल इसमें भी बैठने को मिले, हाँ? उसमें भी बैठने को मिले। नहीं नहीं ये खराब हो गई। नहीं नहीं, अभी तो खराब हो गया, ये नहीं चलेगा। ये पुराना वाला है ना, जब हमको पता होने के लिए आपको ये अपनी चल सकती, पहले अपनी चल सकती। हाँ? अब नहीं चल सकते। ये असली ट्रेन है, मतलब है जो है ये सारे तो असली ट्रेन से। नहीं, हाँ, इसमें तो बैठ नहीं सकते, अभी वो देखने के लिए रखा है। हाँ, नहीं नहीं नहीं, वैसे रहे, वो नहीं चलेगा। ये 15 तो हुई थी। पुराना है ना ये। ये वाटर टैंक जैसा। वाटर का भी है ना पहले, हाँ। पानी से भी चलता है उस टाइम, सीम का इंजन भी है। अभी देख, टर्नल आ गया, टर्नल आ गया। बैठो, बैठ के देखो, ये रेलवे क्रॉसिंग है, रोड पे क्रॉसिंग होता है ना रेलवे का, ये बैठो, बैठ के देख। और यहाँ तो सर ट्रेन छोटा जॉय ट्रेन है ये। अरे बाबा राइट अच्छा, कहाँ है आपका घर, कहाँ है, कहाँ रहते हैं? हम विश्वक में विश्वक ग्रेटर में ग्रेटर नोएडा में। मेरा बाबा भी तो अच्छा, नहीं जाता देखो छोटा ट्रैक बनाया है, इसको दिखाने के लिए, आप जो को दिखाने के लिए तो बनाया है। नहीं नहीं, पकड़ना है। मोटा पर मान मान और मेट्रो ट्रेन और ये तो अपनी बस है और ये बहुत सारी हाँ, ये टोटल ट्रैक बना हुआ है दिखाने के लिए, करना लगे। के अंदर यार ये वाली पुरानी गुफा बैठते हैं, आप पीछे देखिए, कोई भी नहीं। ओए हट जाओ बहन के सही ढंग से फिर स्टेशन पहुंच गया। बढ़िया राइड। कैसा है? अच्छा अच्छा है ना? इससे मन कर रहा है पीछे भी, अभी हम जाएंगे यहाँ से तो इसी ट्रेन से जाएंगे। नहीं नहीं नहीं, नहीं, ये तो जॉय ट्रेन है, वो इधर घूमने के लिए है। ये देखो टेक रोक दिया हमारे भी तो जूते पहनने के लिए यार आगे हम सुने। बैठो, बैठ के देखो, बैठो भाई, अब बैठा बैठो बैठो, बैठा बैठ के देख लो। राइड खत्म। मैं यहाँ से आते तो वापस नहीं आ रहे हाँ स्टेशन पे स्टेशन पे आ गया। वापिस चलेंगे क्या? वापिस है, स्टेशन आ गया। अब वापिस ऐसे ही चलेंगे नहीं, ये तो इधर से स्टॉप है, बस। अभी इधर रुक जाएगा, उतरना है बस। चलो भाई, अरे रुकने तो चलो चलो चलो, उतरो। चलो चलो
उतरो उतरो बच्चों के साथ मजा आ गया పిల్లలతో రావడం చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు ఈ మ్యూజియం అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ తోటి మీ ముందుకు మంచి మంచి కంటెంట్స్తో రావడానికి మాకు ఎంకరేజ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాం అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా నోటిఫికేషన్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి థ్యాంక్ యూ